వాషింగ్ మిషన్లో బట్టలు వేయొద్దు అంటున్నారు. దానివల్ల బట్టలు ఆరిపోయేటప్పుడు నిన్న వచ్చి చెప్పారు, ఒక 3 రోజులు వాషింగ్ మిషన్లో ఆపండి వేయొద్దు అని చెప్పారు. ఇప్పుడు కొంచెం ఇక చెప్పాలని వాళ్ళని వచ్చి బాగా ఎక్కువ వాడకం ఉందంట. ఇక అప్పుడప్పుడు 5-6 రోజులకు ఒకసారి వచ్చి వాషింగ్ మిషన్లో బట్టలు ఆపమంటారు. పైన ఫ్లోర్లో వాళ్ళ ఇంట్లో ఎక్కువ ఉన్నారంట చుట్టాలు మరి. అయితే ఎన్ని ట్యాంకర్లు నింపినా అయిపోతున్నాయి, బట్టలకి ఎక్కువ తీసుకుంటాయి కదా. వాళ్ళ గ్రూప్లో కూడా పెడుతున్నారు, ఇంటికి రూమ్కి కూడా వచ్చి చెప్పుకోతున్నారు. ఇంకా అప్పుడే వేడి ఉతకడమే. ఎంత జాగ్రత్త వాళ్ళ చిన్నపిల్లాడు అంటే నీళ్ళు ఎక్కువే పడుతున్నాయి. ఇల్లు ఉంటాయి లేదండి, ఇంకా రెంట్లు అంటే 20,000. ఇప్పుడు ఇంకే బజార్లు కొత్త ఇగో వచ్చే కార్లు అన్నీ తప్పకుండా ఇంకెక్కువ చెప్తాను. ఇంకా 20 తక్కువ ఏం లేదు. అసలు ఎక్కడ మాదామని మావయ్య, కాకపోతే ఈ రూమ్ కొంచెం ఎండాకాలం చల్లగా ఉంటుందని అసలు కూలర్ కూడా మొన్నే తెచ్చింది. వాళ్ళ గురించి చల్లకుండే ఎందుకే కూల పెట్టపోయింది, కూల కూడా పెట్టపోయింది చల్లకుండే. ఇది ఏసీ ఉన్నట్టే ఉండింది. అయితే మా ఊడు ఏం చేసిందంటే సీలింగ్ చేసింది. ఏడాది సీలింగ్ చేసిన కానీ నాకు ఉపయోగిస్తుంది. అసలు కాసేపు ఫ్యాన్ వేయకుండా ఒక 5 నిమిషాలు అట్టుంటే ఒళ్ళంతా దిగసట్టు తిప్పుకోతుంది. అందుకనే ఇది ఒళ్ళంతా చల్లగా మన ఏసీ కానీ ఫోన్ అంతకంటే బాగుంది. బాగానే కూలర్ చేయండి సార్, మంచిగా ఉంది అంటే పోయింది ఎంత ఉంటుంది అంటే కొంత మా కూలర్కి చల్లగా బాగుంటుంది. మనకు మాట్లాడి చల్లగా బాగుంటుంది. అదే సరిపోతుంది గాలి అనేటప్పుడు నైట్లో ఆటమట్టుకోగా ఇది వరస్ట్ గేమ్, ఎక్కించుకోకండి.